ఈ మందిరం కాలిపోయిన తర్వాత ఇప్పటికి 35 సంవత్సరాలుగా పడిన కష్టం, తార్చిన చెమట, ప్రజల యొక్క ప్రయాసతో కట్టుకుని 2 గంటల్లో బూడిదగా మారింది. విశ్వాసంతో సేవ చేశాం. ఇక దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తుంది ఏమిటంటే, ఇక మీదట నువ్వు విశ్వాసంతో సేవ చేయొద్దు అని. మరి ఫండ్ రైజ్ చేయాలా అంటే కాదు, సాహస విశ్వాసంతో సేవ చేయాలి. ఏం లేదు, కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగావు, నన్ను నమ్ముకుని వచ్చావు, పచ్చి బాలింతవి, 30 రోజులు నెలకి 30 రోజులు ప్రతిరోజుకి 2 పూటలు కూడా భోజనం పెట్టలేకపోతున్నాను. మీరు గంజి తాగితే నేను గంజి తాగుతాను. ఇప్పుడు 60 రూపాయలు అద్దెలో ఉన్నాం. మీరు చెట్టు కింద ఉంటే నేను చెట్టు కింద ఉంటాను. అతిశయోక్తి కాదు, కానీ ఒక్కసారి కూడా ఈ సేవను విడిచిపెట్టాలన్న ఆలోచన నాకు రాలేదు. ఎలా సాధించాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే తపనుండేది, ఎంత కసి ఉండేదో. పేదరికం తరుముతున్న కొద్దీ కసి ఎక్కువగా ఉండేది. అంటే కసి అనే పదాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అది పట్టుదల. మా నాన్నగారు ఒకసారి ఉత్తరం రాశారు, నీకు జీతం ఎంతరా అని. ఆ రోజుల్లో లెటర్సే. దానికి నేను తగినంత అని జవాబు రాశాను. మళ్ళీ దానికి ఆయన ఆన్సర్ చేస్తూ, తెలివితేటలు ఉపయోగిస్తున్నావా, జీతం ఎంత అంటే తగినంత అంటే సరిపడినంత అని ఆన్సర్ చేశాను. నేను ఒక్క మాట అంటూ ఉండేవాడిని, అప్పటికి ఇప్పటికి ఎప్పటికంటాను. అలాగే యువ సేవకులందరితో కూడా నేను చెప్పేది ఒకటే, మంగళగిరి సంగతి నేనన్న తేల్చాలి, నా సంగతి మంగళగిరి అన్న తేల్చాలి. ఇద్దరిట్లో ఎవరో ఒకరు తేలే వరకు ఈ బ్యాటిల్ ఫీల్డ్లోంచి అడుగు బయట పెట్టే ప్రసక్తే లేదు. పాస్టర్ గారు వందనాలండి. మీకు మేమందరం కలిసి మరోసారి ఈ 60వ సంవత్సరపు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 71వ కీర్తన 18వ చరణంలో భక్తుడైన దావీదు ఇలా అంటారు. ఏమనంటే, దేవా వచ్చుతరమునకు మీ బాహుబలమును గురించి, పుట్టబో వారికి అందరికీ మీ శౌర్యమును గురించి నేను తెలియచెప్పునట్లు తలనెరసి వృద్ధుడనయుండు వరకు నీవు నన్ను విడవద్దు అని అంటారు. సో ఈరోజు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి విశేషంగా ఇంతకుముందే మన ప్రియ దైవజనులు ప్రశాంత్ గారు చెప్పినట్లుగా మన కృపా సమాజ సభ్యులలో నుండి ఒకరు ప్రత్యేకంగా దైవజనుల పరిచర్య అనుభవంలో నుండి ఈ 60 సంవత్సరాల వారి జీవన కాలములో, జీవన ప్రస్థానములో, మరి వారి విశ్వాస ప్రయాణం, పరిచర్య అనుభవాలు, అలాగే దేవుని సేవలో వారు ఎదుర్కొన్న సవాళ్ళు, వీటన్నిటి గురించి కేవలం ఏదో కొద్ది మందికే మాత్రమే కాకుండా చేరివచ్చు వారందరికీ కూడా తెలియపరచాలని ఒక ప్రత్యేకమైన ఆకాంక్షతో ఒక మంచి ప్రశ్నావళిని రూపొందించారు. ఈ సమయంలో మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి మీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలను గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. అది మా అందరికీ ఎంతో దీవెనగా ఉంటుంది పాస్టర్ గారు. మంచిది. మరి ఈ సమయంలో ముందుగా వారి విశ్వాస ప్రయాణము, వారి పిలుపునకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నాం. పరిచర్య కొరకు మీ జీవితంలో దేవుని పిలుపును మీరు మొదటిసారిగా ఎప్పుడు గ్రహించారు పాస్టర్ గారు? ముందుగా ఈరోజు మా సోదర సోదరీలు నా నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్న ప్రశ్నల్ని రాసి పంపించారు. సో వారికి ప్రతినిధిగా మీరు ఇక్కడుండి నన్ను అడుగుతున్నందుకు, ఈ బాధ్యత తీసుకున్నందుకు మీకు నిండు వందనాలు. కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు. 36 సంవత్సరాలు కూడా పూర్తయిపోయింది పరిచర్యలోకి వచ్చి. 1989లో మనం పరిచర్యను ఇక్కడ ప్రారంభించాం. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసుల సంఖ్య మరి చాలా స్వల్పం, ఒకరిద్దరితో ప్రారంభించాం. తర్వాత ఒక్కొక్కరిగా ఈ పరిచర్యలో యాడ్ అవుతూ దేవుడు ఆయన రాజ్యవ్యాప్తి కోసం వాడుకుంటున్నాడు. అయితే ఆరంభంలో ఉన్న వాళ్ళకి మీ గురించి బాగా తెలుసు, మాకు తెలియదు కదా, తెలుసుకోవాలన్న ఆశను కలిగి సోదరి ఈ ప్రశ్నలకు జవాబులు ఇస్తారా అని పంపించారు. నిజంగా అదే ప్రియులు గిరిగారు అడుగుతున్నారు. పరిచర్యకి సంబంధించినటువంటి దేవుని పిలుపు మొట్టమొదటిసారిగా ఎప్పుడు గ్రహించారని. 3 ప్రత్యేక సందర్భాలలో నేను దేవుని పిలుపుకు సంబంధించినటువంటి అవగాహన చేసుకున్నాను.
మాది కరీంనగర్ జిల్లా మెట్పల్లి. దాని పక్కనే ఉన్నటువంటి వర్షకొండ అనే ఒక గ్రామం ఉంది. మా మేనమామ గారు అక్కడ పాస్టర్ గారు, పాస్టర్ మోషే గారు. అక్కడ మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అనే ఒక సంస్థ, FMPB అంటారు, మీలో కొంతమందికి ఐడియా ఉంది. అప్పట్లో స్క్రీన్ ఒకటి తీసుకొచ్చి ఆ గోడ మీద వేసి ఒక పిలుపునిచ్చాడు ఆయన, FMPBకి సంబంధించినటువంటి ఆ లీడర్. అక్కడ గోధుమలు అండ్ వరి బాగా పండి బంగారంలాగా ఇట్లా వంగిపోయి ఉంది. పక్కనే కొన్ని కొడవళ్ళు ఉన్నాయి. గో ఆర్ సెండ్, వెళ్ళు లేదా పంపించు అనే నినాదం రాసి ఉంది. ఆ పక్కనే కొడవళ్ళు ఉన్నాయి. ఆ కొడవళ్ళు మీలో ఎవరైనా పట్టుకొని నేల రాలిపోబోతున్నటువంటి ఆ పంటను కాపాడగలరా, కోయగలరా అన్నారు. ఫస్ట్ టైం దేవుడు నాతో మాట్లాడింది ఏమిటంటే, అప్పుడు చిన్నపిల్ల, నేను ఐ థింక్ 7th చదువుతున్నాను, 8th అంతే. ఆ కొడవలి నువ్వే ఎందుకు పట్టుకోకూడదని దేవుడు నాతో మాట్లాడాడు. ఇది ఫస్ట్ టైం. తర్వాత మా ఇంట్లోనే ప్రేయర్స్ జరుగుతుండేవి. ఆ ప్రేయర్లో మా మేనత్త గారు, మా నాన్నగారి కజిన్, ఆవిడ పేరు హనుమక్క, ప్రేయర్ చేస్తూ చేస్తూ నా కుమారుడా అని పెద్దగా ప్రవచనాన్ని ప్రారంభించి, వివేక్ నేను నిన్ను నా పరిచర్యకి ఎంచుకున్నానని ప్రవచనాత్మకంగా చెప్పారు. అది రెండోసారి నేను పరిచర్య కోసం పిలువబడ్డాను అని అర్థం చేసుకోవడానికి కారణమైంది. ఇక ఫైనల్లీ మూడవది, సేవకి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు నాన్నగారు ఒప్పుకోలేదు. నిన్ను దేవుడు సేవకు పిలిచాడు అనడానికి రుజువేంటి అని. అప్పుడు మా మేనమామ గారు, మా నాన్నగారికి బావమరిది ఆయన, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, నీకు 5 కుమారులు ఉన్నారు, 1, 2, 3, 4, 5 అని చీట్లు రాసి వేద్దాం. 3వ నంబర్ కనుక వస్తే ఈయనకు సేవకు పిలిచాడని నువ్వు రుజువుగా నమ్ముతావా బావా అని అడిగాడు. మా నాన్నగారు అలా రాదు, ఖచ్చితంగా రాకుండా ఉండడానికి 4 బలమైన సపోర్ట్స్ ఉన్నాయి, రావడానికి ఒకటే కదని వేస్తా నమ్ముతానన్నారు. ప్రేయర్ చేసి 1, 2, 3, 4, 5 చీట్లు రాసి వేశారు. ఒక చిన్న బిడ్డతో తీపిచ్చారు. అది 3వ నంబర్ వచ్చింది. మా ఫ్యామిలీలో 5 అన్నదమ్ముల్లో నేను 3వ వాడిని. ఆ విధంగా దేవుని సేవకు దేవుడు నన్ను పిలిచాడు నిర్ధారణ చేసుకొని ఇంకా బయలుదేరి రావడానికి ఈ 3 ప్రత్యేకమైన సందర్భాలు కారణం. చాలా సంతోషం పాస్టర్ గారు. ముమ్మారుగా 3 వివిధ సందర్భాల్లో దేవుడు తన పిలుపును స్థిరపరిచి ఏర్పాటు చేసుకున్న దేవదేవునికి మహిమ కలుగునుగా. చాలా సంతోషం. మరి మీ ప్రారంభ సంవత్సరాల్లో మీ ఆధ్యాత్మిక ఎదుగుదలపై బాగా అత్యంత శ్రేష్టమైన ప్రభావాన్ని చూపించిన వారు ఎవరంటారు? అసలు డౌట్ లేకుండా, ఆలోచించకుండా చెప్పే జవాబు నా దగ్గర ఉంది. అమ్మ, అలాగే పాస్టర్ మోషే గారు. వీరి ప్రార్థన జీవితాలు ఆరంభ దినాల్లో మరి మమ్మల్ని చాలా ప్రభావితం చేశాయి, పర్సనల్గా నన్ను కూడా. అమ్మమ్మ కన్నీటి ప్రార్థన ఫలితంగానే తన సంతానం అంతటిని యేసుప్రభు వైపు రక్షించుకోగలిగింది. ఆ ఇంట పుట్టిన 2వ సంతానం మా అమ్మ. మా నాన్నగారి నుంచి, మా నాయనమ్మ నుంచి చాలా ఒత్తిళ్ళు ఎదుర్కొంది. కానీ ఆవిడ నమ్మిన దైవం కోసం చాలా దెబ్బలు, గాయాలు కూడా పొందింది. కానీ భక్తిని విడిచిపెట్టలేదు, పట్టుదలగా ప్రార్థించడం. సుమారు 18 సుదీర్ఘ సంవత్సరాలు కన్నీటి ప్రార్థనలు చేసి మా కుటుంబాన్ని ప్రభు కోసం సంపాదించుకుంది. మోకరించి ప్రార్థిస్తే మా అమ్మమ్మ 3-4 అవర్స్ కూడా నీల్ డౌన్ చేసి ఉండేది. చనిపోయే వరకు కూడా కనీసంగా 2 గంటలు మోకాళ్ళ అనుభవం ఆవిడ కలిగి ఉంది. ఆమె కుమార్తెగా నా తల్లి మా కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించడానికి ప్రయత్నం చేసింది. మా తల్లి మరణానికి వచ్చి ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని ఎమోషన్స్ని టచ్ చేసే విషయాలు ఇవి. అమ్మమ్మ నుండి వారసత్వంగా తీసుకున్న ప్రార్థన జీవితాన్ని తను కొనసాగిస్తూ తన 7 పిల్లలు, తన భర్త, అత్తగారిని రక్షణలోకి నడిపించుకుంది. అమ్మమ్మ ఎలా మరణించిందంటే, తను కొంచెం షార్ట్గా ఉంటుంది. తన మంచం దగ్గర మోకరించి తల మీద పౌడి చింగి వేసుకొని ప్రేయర్ చేస్తుంది. తెల్లవారుజాము ఆవిడకి ప్రార్థన చేయటం అలవాటు.
ఈరోజు మా అమ్మాయి ఎందుకు బయటికి రావట్లేదు అని అన్నయ్య వాళ్ళు వచ్చి తలుపు తీసి చూస్తే ఇంకా ప్రేయర్లో ఉంది. ఏంటమ్మా ఈరోజు 8 అయిపోయిన ప్రేయర్లో ఉన్నావని, ఎందుకని ఇంతసేపు ప్రార్థన చేస్తున్నాం, టచ్ చేస్తే కింద పడిపోయింది అంటే ప్రార్థనలోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అలాంటి అమ్మ యొక్క ప్రార్థన జీవితం మా జీవితాల్ని ప్రభావితం చేసింది. అలాగే వారి కుమారుడు మోషే గారు కూడా గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు, మోటుగా మోకాళ్ళు నలబెడితే ముఖం తెల్లబడతాయని. ఆ అనుభవాలే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. చాలా సంతోషం పాస్టర్ గారు. భక్తుల గురించి బైబిల్ పేజీల్లోనే చూస్తాం, మిషనరీ జీవిత చరిత్రలో చదువుతుంటాం, కానీ నేడు మనం సజీవ సాక్ష్యాన్ని చూడగలుగుతున్నాం. దైవజనులు ఒక మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని కలిగి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో మనం చూస్తాం కదా, తిమోతికి ఒక మంచి ఆధ్యాత్మిక వారసత్వం ఉంది. మీరు మాట్లాడుతుంటే నాకు డేవిడ్ లివింగ్స్టన్ గారికి జ్ఞాపకం వస్తున్నారు. ఆయన కూడా మోకరించి ఉండగానే ప్రభు సన్నిధికి ఎత్తబడ్డారు. అతడి గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని కలిగి ఉండడం, మరి మిమ్మును దైవజనులుగా కలిగి ఉన్నటువంటి కృపా సమాజం ఎంతో ధన్యమైనదని మేము భావిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరలాగే దేవుని పిలుపునకు స్పందిస్తూ ఉన్నప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని సవాళ్ళు ఏంటంటారు? చాలా ఖచ్చితమైన సవాళ్ళు ఉన్నాయి. నాన్నగారికి సేవ ఇష్టం లేదు, ఎందుకంటే భక్తిని అంగీకరించలేదు. చివరికి అంగీకరించి బాప్తిసం పొందారు. ఎట్లా ఉందాం, మళ్ళీ సేవ అంటే సంచి తగిలించుకొని మళ్ళీ అడుగు తినే ఉద్యోగం ఏంటి? మిగతా అన్నదమ్ములు అందరూ మంచిగా ఉంటారు, నువ్వు అందరికంటే తక్కువ వాడివి అయిపోతావు. పాస్టర్ల పట్ల సేవ పట్ల మంచి అభిప్రాయం లేదు కదా ఆయనకి. సేవ వద్దు, అందరిలాగా నువ్వేదో చేసుకో అనే ఆటంకాలు నాన్నగారి నుంచి. ఇందాక చెప్పానుగా, చివరికి ఆ చీటీలు తీయడంతో ఆయన తప్పనిసరి పరిస్థితులు అంగీకరించాల్సి వచ్చింది. ఇక మా అత్త మామూలకి పాముల్లాగా బుసలు కొట్టే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టమైంది. కానీ అలాంటి కష్ట పరిస్థితులు సైతం నాకు అండగా నిలబడిన నా భార్య సహాయంతో దాన్ని అన్నింటినీ అధిగమించే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సవాళ్లను ఎదుర్కొనడంలో తనకు అండగా ఆసరాగా నిలిచిన దైవ సేవకురాలను బట్టి ప్రభునికి మహిమ కలుగును గాక. మరి ఇన్ని సంవత్సరాల పరిచర్యలో సేవ చేయడానికి, ఇలా కొనసాగడానికి దేవుడు ఎంతగా మిమ్మల్ని నడిపిస్తాడని మీరు ఎప్పుడైనా ఊహించారా ఇంతకు మునుపు? ఎట్టి పరిస్థితుల్లో ఊహించలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏ ఒక్క వ్యక్తికి తెలియదు. దాదాపు 60 సంవత్సరాల వయసులో 36 సంవత్సరాలు పరిచర్యలోనే ఉన్నాను. ఇప్పుడు 37th ఇయర్లో కాలం అయిపోయాను. 36 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. భవిష్యత్తును వచ్చిన ఆశలు, ఇలాంటి పెద్ద మందిరం కడతాం, ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఎటువంటి ఆలోచనలు లేవు. వాస్తవంగా ఉన్నదంతా ఒకటే, దేవుడు పిలిచాడు, ఆయన పనిలో నమ్మకంగా ఉండాలనుకున్నాం. ఊహించనలవి కార్యాన్ని దేవుడు ఈరోజు ప్రైజ్ గాడ్. ఎంతగా ఊహించలేనటువంటి కార్యాలు, ఊహింపనసాధ్యమైన కార్యాలు మీ జీవితంలో ప్రభు జరిగించారని తెలుసుకుంటూ మేము కూడా మా విశ్వాసంలో ప్రోత్సహించబడుతున్నాం పాస్టర్ గారు. మరి మీ పరిచర్య ప్రయాణం గురించి కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని ఆశపడుతున్నాం. తప్పకుండా. మీ మొదటి ప్రసంగం గురించి, ఎందుకంటే తొలి అనుభవాలు జీవితంలో చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. మీ మొదటి ప్రసంగం గురించి మాకు చెప్పగలరా? అది దేని గురించి ప్రసంగం చేశారు, మరి అది ఎలా సాగింది? నేను గులపల్లి మోజేస్ చౌదరి గారి దగ్గర చదువుకున్నాను. స్టీవెన్ వీరప్పనేని గారు, మోజేస్ చౌదరి గారు, ఇట్లా తత్సంబంధమైనటువంటి మరణాత వేద పాఠశాల. అక్కడ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 1 టౌన్లో మల్లికార్జునపేట ఠాగూర్ అకాడమీ అని ఒక సంస్థ ఉండేది, అది అప్స్టేర్లో. అక్కడ బ్రాంచ్ చర్చిని ప్రారంభించారు మోజేస్ చౌదరి గారు. అప్పుడు నేను స్టూడెంట్నే యాక్చువల్గా, బైబిల్ కాలేజ్. వారు వచ్చేలోపు నేను వెళ్ళి కాస్త పాటలు పాడి నడిపించి తర్వాత వారికి అప్పగించటం, ప్లాట్ఫామ్ రెడీ చేయడం కోసం నన్ను వారు చూస్ చేసుకున్నారు. ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఒకసారి మోసే చౌదరి గారు ఆదివారం ఉండే అవకాశం లేదు, అందుకని ఈ వారం నువ్వే ప్రసంగం చేయాలి వివేక్ గారు అన్నారు. సో ప్రార్థన చేసుకొని విశ్వాసం అన్న టాపిక్ మీద మొట్టమొదటిసారి మాట్లాడాను. ఆ విశ్వాసము అన్న ఆ టాపికే తొలి సందేశం. అప్పటికి ఇంకా సేవలోకి రాలేదు, విద్యార్థికి ఉన్నప్పుడే. అక్కడి నుంచి ఇప్పటి వరకు విశ్వాసం కాలిపోలేదు అనే స్థాయి వరకు తీసుకొచ్చింది. సో ఆ రోజుల్లో వాణిమ్మ అని అక్కడ సంఘ పెద్దగా నడిపిస్తూ ఉండేవారు, ఆవిడే అక్కడ మెయిన్గా ఉండేది. అయిపోయినాక, బాబు ప్రసంగం చాలా బాగా చెప్పావు బాబు, ఇంతవరకు విశ్వాసం మీద నేను ఎలాంటి ప్రసంగం వినలేదు, నాకు చాలా ప్రోత్సాహంగా ఉంది అని అనేసరికి
నాకు చాలా ప్రోత్సాహం అనిపించింది. ఓహో, అయితే మనం కూడా 10 మందికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగామని. సో ఆ స్ఫూర్తితో అప్పటికి ఇప్పటికీ ఈ సందేశాలను కొనసాగిస్తాం. చాలా సంతోషం పాస్టర్ గారు. ఈ రోజున ఏ అంశాన్ని గురించి అయినా ప్రసంగం చేయడం చాలా సులువే, కానీ ప్రసంగించిన అంశాన్ని జీవితంలో దాన్ని పాటించడం లేదా దాన్ని జీవించడం, విశ్వాసాన్ని గురించి ప్రసంగించిన మీరు విశ్వాసం కలిగి జీవిస్తుండడం మేము చూస్తూ ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. మరి అలాగే మీ పరిచర్య సంవత్సరాలలో మీకు అత్యంత గుర్తుండిపోయే క్షణాలలో ఒకటేదైనా మాకు చెప్పగలరా? 1-2 చెప్పడం అసలు సాధ్యమే కాదు, కానీ చాలా కఠినమైన ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ సిద్ధం చేసిన మరి ఆ సోదరికి లేక ఆ వ్యక్తులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పరిచర్య కాలం అంతట్లో గుర్తుండిపోయే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఒక్కటే చెప్పమన్నారు కాబట్టి, ఈ మందిరం కాలిపోయిన తర్వాత ముందు భాగాన్ని నిలబడి అందరం భావోద్వేగంతో ఉన్నాం. అప్పటికి 35 సంవత్సరాలుగా పడిన కష్టం, కార్చిన చెమట, ప్రజల యొక్క ప్రయాసతో కట్టుకున్న మందిరం 2 గంటల్లో బూడిదగా మారింది. రేపు ఆరాధన ఇక్కడే జరుగుతుందని శనివారం ప్రకటించాం. సో ఒక చిన్న ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఫ్రంట్ పార్ట్లో ప్రజలందరూ ఎర్రటి ఎండలో కూర్చున్నారు. అది మే కాబట్టి మలమల మాడిపోయే ఎండలాంటి పరిస్థితుల్లో ఓర్పుతో సహనంతో నా కోసం ఎదురు చూస్తున్నారు. నా కుమారుడు ప్రశాంత్ గారు ఆ కార్యక్రమాన్ని నడిపిస్తూ చెప్పండి మందిరం చెప్పండి మందిరం పర్లేదు చెప్పండి మందిరం కాలిపోయింది. విశ్వాసం కాలిపోలేదు, దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు అని నా లెగసీని నాట్ ఏ సన్, కొడుకుగా కాదు ఆత్మీయ నాయకత్వాన్ని తీసుకొని ఆ రోజు చెప్పిన మాటలు భావోద్వేగాన్ని తట్టుకోలేక నేను వెంటనే లేచి వెల్ డన్ మై సన్ అని కౌగలించుకున్నాను. అది లైఫ్ టైంలో ఎప్పుడూ మర్చిపోలేని ఒక స్థిరమైన ఆస్తి నాకు. చాలా గొప్ప సంగతి పాస్టర్ గారు. ఎందుకంటే ఈ జీవితాన్ని ముగించిన తర్వాత పిల్లలు వృద్ధిలోకి రావటం అవన్నీ మనం చూడలేం, కానీ మీరు సజీవంగా ఉండగానే మీ కుమారుడు ఆ గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం అనేది చాలా చాలా గొప్ప సంగతి. అంతేకాదు దీని అంతటికి మాలో చాలామంది మీ ప్రత్యక్ష సాక్షులం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ పునరుద్ధాన శక్తిని కృపా సమాజ విషయంలో మేము చూసాం. ఇంకా అయిపోయింది కృపా సమాజం, ఇక లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో పునరుద్ధానుడైన ప్రభువు కృపా సమాజానికి ఆ పునరుద్ధానాన్ని అనుగ్రహించారు. దేవునికి మహిమ. అలాగే పాస్టర్ గారు, మరి సంవత్సరాలు గడిచే కొద్దీ మీ ప్రసంగం కానివ్వండి, లేకపోతే పరిచర్య పట్ల మీ విధానం కానీ ఎలా మారుతూ వచ్చిందంటారు? తినగ తినగా వేము తీయగా ఉంటుంది, అనగా రాగ మత్స్యలు అని. అట్లా విశ్వాసం మీద చిన్నగా ప్రారంభించి ఏవో టాపికల్ మెసేజెస్ చెప్పుకుంటూ సత్యాన్ని ప్రజలకు అందించే ప్రయత్నంలో భాగంగా ఆ రోజుల్లో స్టీవెన్ వీరప్పనేని గారు, సురేఖమ్మ గారు, 2 పాపలు, ఇంకా ప్రశాంత్ తర్వాత వీరప్పనేని స్టీవెన్ గారు అబ్బాయి పూర్ణ ప్రశాంత్, చిన్నపిల్లలు వీళ్ళు ముందు కూర్చునేవాళ్ళు. సహోదరి తబిత గారు, అంటే నా విశ్వాసులంతా కలిసి వీళ్ళే 5-6 కలిసి. సో ఇంకొక 2-3 ఉండేవాళ్ళు. ఆయన చనిపోయారు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఫిరోజ్ గారు, ఆ తర్వాత సాంబయ్య గారు, మురళి గారు, ఇట్లా జాయిన్ అయ్యారు కొద్దిమంది. ఆ రోజుల్లోనే కొత్తగా వచ్చే వాళ్ళ కోసమని మనము వీళ్ళకి ప్రసంగాలు కాదు, మనం ఏదో ఒకటి చేయాలి అని ఆలోచన చేసి కింద కూర్చొని బాసలు పెట్టేసుకొని చక్కగా ఇట్లాంటి ఒక ఎత్తుపీట లాంటిది ఒకటి పెట్టుకొని మార్కు సువార్త 16 అధ్యాయాల్ని 2.5 సంవత్సరాలు సీరియస్గా చెప్పడం ప్రారంభించాం. దాంతో కొత్తగా వచ్చే వాళ్ళకి సువార్త అర్థమైంది. అక్కడి నుంచి ఎన్నో సిరీస్ ఆఫ్ మెసేజెస్, అలాగే బుక్స్, రోమన్స్ కానీ కొరింథియన్స్ కానీ, ఇట్లాగా ఈ సంవత్సరాలన్నిట్లో ప్రజెంట్ ఇప్పుడు 15th సామ్ని
మనం ధ్యానం చేస్తున్నాం. అంటే అందులో ఉండేది 5 చరణాలు, కానీ అది 10 వారాల నిడివి కలిగిన భాగంగా దాన్ని మార్చేశాడు. అలాగా అబ్రహాం లైఫ్ని ఒక 26 పార్ట్గా చిన్నగా విశ్వాసం మీద టాపికల్ మెసేజెస్తో స్టార్ట్ అయ్యి అధ్యయనం చేయడం, మోకాళ్ళ అనుభవం ద్వారా సంగతిని ప్రజలకు విస్తృతంగా చెప్పాలి, లోతుగా నడిపించాలి, మరి వాక్యం మీద కట్టాలి అనే పట్టుదలతో గంటల కొలది. ఎవరో ఒక ఆయన నాకు డిసిప్లిన్ అనే అంశం మీద మాట్లాడమనంటే 18 అవర్స్ నాన్ స్టాప్గా కష్టపడ్డా నేను. అదొక సాధారణంగా అనుభవంతో చెప్పుకోవచ్చు. అట్లా కాకుండా అలా సందేశాలలో కాస్త పదును పెంచే ప్రయత్నం ప్రార్థన ద్వారా దేవుడు సాధ్యం చేశాడు. చాలా సంతోషం పాస్టర్ గారు. ఎంతటి గొప్ప విద్యార్థికైనా తన గురువు ముందుండగా బోధించడం అనేది చాలా కష్టతరం. అందున దైవజనులు స్టీవెన్ వీరపనేని గారిని మేము ఎరుగుదాం. అలాంటి వారు ముందుండగా ప్రసంగం చేయడం చాలా సాహసమే అని చెప్పాలి. కానీ మరి మీరు నిత్య కృషి వలుడుగా మీ యొక్క సాహసం, మీ సమర్పణ, మీరు ఎదుగుతూ వచ్చిన విధానం నిజంగా మా అందరికీ చాలా స్ఫూర్తిదాయకం పాస్టర్ గారు. మరి పాస్టర్గా ఉండడంలో, ఒక సంఘ కాపరిగా ఉండడంలో ఉన్న గొప్ప ఆనందం మరియు ఆశీర్వాదం ఏమిటంటారు? తప్పకుండా ఈ విషయాన్ని కొంచెం ఎక్కువసేపు చెప్పను, కానీ చాలా చెప్పడానికి దీంట్లో విషయం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరులు చాలామంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంటు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. సో ఒక 50 మందికి శాలరీస్ ఇవ్వగలిగిన స్థాయిలో ఉండే సంస్థలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఉద్యోగాలు చేసి కుటుంబాలను పోషించే వాళ్ళు ఉన్నారు. వారు, వారి కుటుంబం, వారికి వచ్చే ఆర్థిక ఆదాయంలో ఆనందించడం, దీవించబడ్డం అనేది సహజంగా జరుగుద్ది. కానీ ఒక పాస్టరు తన కుటుంబానికి కాదు, వేల లక్షల కుటుంబాలకు ఆశీర్వాదకరమైన సంపదనిచ్చేటటువంటి వ్యక్తిగా ఉండగలుగుతాడు. సో నేను నా కుటుంబానికి దీవెనగా కాదు, వేల లక్షల మందికి దీవెనకరంగా ఉండడం కోసమే నేను ఎంచుకోవడం జరిగింది. నా ద్వారా ప్రజలట దీవించబడ్డారన్న సంపూర్ణమైన ఆనందం ఉంది. ఆమేన్. చాలా సంతోషం పాస్టర్ గారు. ఇప్పటికే మరి మీరు ఎంతోమందికి ఆశీర్వాదంగా ఉన్నారు. అది వేలల్లో ఉంది, భవిష్యత్ కాలంలో లక్షల్లోనూ, మున్ముందు మరింతగా ప్రభు విస్తరించాలని మేము కూడా చాలా ఆశపడుతూ ఉన్నాం. మరికొన్ని మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు, అలాగే వాటన్నిటి మధ్యలో దేవుడు మీ ఎడల కనపరిచిన విశ్వసనీయత గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని ఆశపడుతున్నాం. మీ పరిచర్య ప్రయాణంలో మీరు ఇప్పుడే చెప్పారు 36 సంవత్సరాలు పైబడిన ఈ కాలంలో అత్యంత కష్టతరమైన సమయాలలో ఏదైనా ఒకటి, చాలా ఉండుండొచ్చు, ఏదైనా ఒకటి? చాలా ఉన్నాయి. అందులో ఒకటి చెప్పాలంటే, మొట్టమొదటి మందిరాన్ని బాలాజీ నగర్లో నిర్మించేటప్పుడు దానికి ముందు నేను ఒక యాక్సిడెంట్ ద్వారా L3, L4 మధ్యలో స్పైనల్ కార్డ్లో డిస్క్ ప్రొలాప్స్ ఏర్పడింది. డిస్క్ ప్రొలాప్స్ ఏర్పడి టోటల్ ఆన్ బెడ్ 6 months నేను బెడ్ మీద ఉన్నాను. అంటే ఆహారం తినడం కూడా బెడ్ మీదే. జస్ట్ వాష్రూమ్కి ఆ సమయానికి అమ్మగారి సహాయంతో వెళ్ళటం. అప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు. లైఫ్ని అట్లా కొనసాగిస్తున్న దశలో వివేక్ అనేవాడి చాప్టర్కి అయిపోయింది అనుకున్నారు. అది మొదటి అంకం నా లైఫ్లో. ఇది దహనం అయిపోయినప్పుడు ఇంకా వివేక్ అనేవాడు లేవడు అనుకున్నారు. కానీ అప్పట్లో ఆ స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం వచ్చి టోటల్గా మంచం మీద పడుకోవడం, 6 months టోటల్ అని బెడ్. సో సండే ఒక్కరోజే నన్ను జాగ్రత్తగా సోదరుడు శ్రీనివాస్ గారు, అప్పట్లో అందరికీ వాహనాలు లేవు, ఆయనకు ఒక హీరో హోండా ఉండేది, దాని మీద జాగ్రత్తగా ఎక్కించుకొని తీసుకెళ్తే కుర్చీలు కూర్చొని వాక్యం చెప్పాను, మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి పడుకోబెట్టేవాళ్ళు. ఆ దశలో మేము రెంట్కి ఉండేవాళ్ళం చర్చ్. వాళ్ళ ఆస్తి వివాదాలు క్లియర్ అయిపోయి ఆయన కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు. సార్, మేము ఎన్నో సంవత్సరాల ఆస్తి వివాదంలో ఉన్నాము, మరి ఈ దశలో మీరు కనుక ఖాళీ చేసి నాకు దయ చూపితే నా సమస్య పరిష్కారం అవుద్ది, మాకు టైం ఇవ్వండి, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అంటే అవ్వదండి అని అడిగారు. కేవలం ఆయన్ని ఏండ్ల తరబడి ఆస్తి తగాదాల్లో ఉన్న ఆయనకి నా మూలంగా మేలు కలగాలని కన్నీటి ప్రార్థనతో అక్కడ బాలాజీ నగర్లో కట్టిన మందిరాన్ని, ఒకవైపు నడుము నొప్పి కొంచెం బెటర్ అవుతున్న దశలో మందిరం, స్థలం కొనుక్కొని మందిరం కట్టడం అన్న ఒక పెను సవాల్ నా ముందుండింది. అది నేను ఎదుర్కొన్న అత్యంత కష్ట సమయాల్లో ఒక కష్ట సమయం. ఎందుకంటే ఎటువంటి ధనం లేదు, సంఘం కూడా చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నారు. సో నాకు మొదటి నుంచి ఫండ్ రైజ్ చేసే అలవాటు లేదు. సో పరిస్థితిని చూసి మేము ఇద్దామనే వాళ్ళు అక్కడ సంఖ్య లేదు.
ఇప్పుడైతే సంఖ్య ఉంది కాబట్టి మనం ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మనం కూడా చేయి వేయాలనే భావన మనుషులకు కలుగుతుంది. ఇది కొంచెం సులభం అవుతుంది. నా ముందు చాలా సవాలుగా ఉండింది. ఆ సమయంలో దేవుడు నా దారికి సోదరులు అజయ్ ప్రగడ గారిని నడిపించారు. అప్పుడే కొత్తగా వారి తల్లిగారు ఈ విశ్వాస సహవాసానికి రావటం, ఆయన సహకారంతో అక్కడ ఒక మందిరాన్ని కట్టాం. అయితే అది కేవలం 21 రోజుల్లోనే కట్టాం. అయితే ఆ స్థలాన్ని కొనడం కోసం మాకున్న బంగారము, మా ఊరెళ్ళి ఇక్కడ సంపాదించింది కాదు, మాకున్న బంగారము, నా కుమార్తె పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి అవన్నీ తీసుకొచ్చి ఉన్నటువంటి వనరులను పురస్కరించి ఒక స్థలం కొనుక్కు ఒక షెడ్ వేసుకున్నాం. అది పెను సవాలుతో కూడిన విషయం. ఆ రోజు దేవుడు సక్సెస్నిచ్చాడు. అప్పుడే మొట్టమొదటిసారి నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఇక విశ్వాసంతో సేవ చేయొద్దు అని నేర్చుకున్నాం. అంటే అడుక్కునే సేవ చేయమని కాదు. అప్పటిదాకా అంటే 13 సంవత్సరాలు సుమారు గడిచిపోయింది, విశ్వాసంతో సేవ చేశాం. ఇక దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తుంది ఏమిటంటే, ఇక మీదట నువ్వు విశ్వాసంతో సేవ చేయొద్దు అని. మరి ఫండ్ రైజ్ చేయాలా అంటే కాదు, సాహస విశ్వాసంతో సేవ చేయాలి. మీ సమాధానం కొరకు మేమందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, ఏం చెప్తారా అని. సో చాలా అద్భుతం. మొట్టమొదటిగా సాహస విశ్వాసం అనే పదం అక్కడే వచ్చింది, ఆ ఫస్ట్ మందిరం కూడా. అందుకనే ఈ మందిర ప్రతిష్టప్పుడు కూడా సాహస విశ్వాస నిర్ణయములకు విడువని దేవుని విశ్వసనీయతకు. ఇది కాదు, ఆనాడు రేకుల షెడ్డు రుజువుగా నిర్మించబడిన దేవాలయం. ఇది కూడా 2 సార్లు రుజువుగా నిర్మించబడిన దేవాలయం, కృపాలయం. అక్కడ నుండే బయలుదేరింది సాహస విశ్వాసం. మరోసారి ఆ పాటను పూర్తిగా మీరు పాడితే వినాలనుంది, కానీ సమయాభావాన్ని బట్టి ముందుకు వెళుతున్నాం. మరి దైవజనుడైన పౌలు గారు ఆ ఫిలిప్పీ పత్రికలు అన్నట్టుగా ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరుగవలని అన్నట్టుగా పరిచర్య ప్రారంభము నుండే మీరు క్రీస్తు ప్రభుని ఆ పునరుద్ధాన బలాన్ని 1 కాదు 2 కాదు పలుమార్లు అనుభవిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలం నేటికి ఆయన పునరుద్ధాన బలాన్ని మీరు అనుభవిస్తున్నారు. చాలా సంతోషం పాస్టర్ గారు. మేము ఎప్పుడు మీరు నిరుత్సాహపడగా చూడలేదు. అయినా ఎక్కడైనా జీవితంలో నిరుత్సాహ సమయాలలో దేవుడు మిమ్మల్ని ఎలా బలపరిచి ప్రోత్సహించాడు? చాలా నిరుత్సాహ సంబంధమైన విషయాలు చాలాసార్లు ఎదుర్కొన్నాం, ఒక్కసారి కాదు, మెనీ టైమ్స్. వాటన్నిటిలో ఒక్కసారి మాత్రం ఒక చిన్న అనుభవం చెప్తాను. నేను అప్పుడు 60 రూపాయల అద్దెలో ఉంటున్నాను. ఒకటే గది, కిచెన్, డైనింగ్, బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్, ఎవ్రీథింగ్ ఆ ఒక్క రూమే. తను పని చేసుకుంటుంది రాజేశ్వరి, నా భార్య, పాస్టర్ గారు. ఆ పక్కకి వెళ్ళి నేను ఏడుస్తున్నా. తను ఏదో పని మీద బయటకు వచ్చి ఏంటి ఏడుస్తున్నా? లేదు, నేను ఎక్కడ ఏడుస్తున్నా అని నటించే ప్రయత్నం చేశాను. కాదు, మీరు ఏడుస్తున్నారు ఎందుకో చెప్పాల్సిందే అని. ఏం లేదు, కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగావు, నన్ను నమ్ముకొని వచ్చావు, పచ్చి బాలింతవి, 30 రోజులు నెలకి 30 రోజులు ప్రతిరోజుకు 2 పూటలు కూడా భోజనం పెట్టలేకపోతున్నాను. నెలలో 10 రోజులు 2 పూటలు, 20 రోజులు 1 పూట, అది కూడా పచ్చడి లేదా మజ్జిగో వేసుకుని తినే అనుభవం. జస్ట్ అది బాధగా ఉండి అని కళ్ళనీళ్ళు తుడుచుకొని నటించే ప్రయత్నం చేశాను. నా వైపు చూడండి అంది తను. ఇలా చూశాను. ఇలా ఆలోచిస్తుంటే మీరు లక్ష్యం ఎన్నడూ కూడా చేరలేరు. మీ లక్ష్య సాధన కోసం మీరు వెళ్ళండి. మీరు గంజి తాగితే నేను గంజి తాగుతాను. ఇప్పుడు 60 రూపాయల అద్దెలో ఉన్నాం. మీరు చెట్టు కింద ఉంటే నేను చెట్టు కింద ఉంటాను. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు అని తను చెప్పటం ఉంది. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు కూడా నేను నిరుత్సాహపడలేదు. కానీ సేవలు ఎదుర్కొనే పోరాటాల మధ్యలో నిరుత్సాహం వచ్చినప్పుడు దేవుడు ప్రవచనాత్మక ఇంగ్లీష్లో నాతో మాట్లాడాడు. మై సన్, ఐ హ్యావ్ చోసెన్ యూ
ఐ విల్ డూ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ, డోంట్ బి అఫ్రైడ్. ఇది పలుమార్లు నా చెవుల్లో గింగురుమని మారు మోగుతుండేది. ఇది కాలిపోయినప్పుడు కూడా అదే స్వరాన్ని విన్నాను నేను. నా కుమారుడు, నేను నిన్ను ఎంచుకున్నాను, నీ పరిచర్యలో అద్భుతాలు సూచక్రియలు చేస్తాను, భయపడొద్దని. ఆ ప్రోత్సాహంతోనే ఇక్కడ దాకా వచ్చాము. చాలా గొప్ప సంగతి పాస్టర్ గారు. మీరు ఇంతకుముందు చెప్పిన మాటలు మేము ఆయా సమయాలలో మాలో చాలామంది తెర మీద నటులు నటీమణులు మాట్లాడగా విన్నాం. కానీ నిజ జీవితంలో అలా వెన్నంటి ప్రోత్సహించిన మీ జీవిత సహధర్మచారిణి దైవ సేవకురాలు రాజేశ్వరమ్మ గారిని బట్టి మేము నిశ్చయంగా ప్రభుని స్తుతిస్తున్నాం. ప్రభునికి మహిమ కలుగునుగా. మరి ఈ సుదీర్ఘమైన సేవా జీవితంలో పరిచర్యను వదిలేయాలని భావించిన క్షణం ఎప్పుడైనా ఉందా? ఒకవేళ అలా అనిపిస్తే మరలా అక్కడ నుండి కొనసాగడానికి మీకు సహాయపడిన సంగతి ఏంటి? అతిశయోక్తి కాదు, కానీ ఒక్కసారి కూడా ఈ సేవను విడిచిపెట్టాలన్న ఆలోచన నాకు రాలేదు. ఎలా సాధించాలి, ఎలా ముందుకెళ్ళాలని తపనుండేది. ఎంత కసి ఉండేదో. పేదరికం తరుముతున్న కొద్దీ కసి ఎక్కువగా ఉండేది. అంటే కసి అనే పదాన్ని మీరు ఎలా తీసుకుంటారో, అది పట్టుదల. ఏదో సాధించాలి, వెనుకంజ వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అందరినీ సవాల్ చేసి వచ్చాను. నాన్నగారికి ఇష్టం లేదు, అత్తామామలకి ఇష్టం లేదు. మా నాన్నగారు ఒకసారి ఉత్తరం రాశారు, నీకు జీతం ఎంతరా అని. ఆ రోజుల్లో లెటర్సే. దానికి నేను తగినంత అని జవాబు రాశాను. మళ్ళీ దానికి ఆయన ఆన్సర్ చేస్తూ, తెలివితేటలు ఉపయోగిస్తున్నావా, జీతం ఎంత అంటే తగినంత అంటే సరిపడినంత అని ఆన్సర్ చేశాను నేను. అప్పట్లో లెటర్స్ అట్లా రాసుకునేవాళ్ళం. ఇంత ఖచ్చితమైన పరిస్థితుల మధ్యలో మనం సేవను ఆరంభించాం. అడుగు వెనక్కి వేసేది లేదు. డూ ఆర్ డై. ఒక్క మాట అంటుండేవాడిని, అప్పటికిప్పటికి ఎప్పటికంటాను. అలాగే యువ సేవకులందరితో నేను చెప్పేది ఒకటే, మంగళగిరి సంగతి నేనన్నా తేల్చాలి, నా సంగతి మంగళగిరి అన్న తేల్చాలి. ఇద్దరిట్లో ఎవరో ఒకరు తేలే వరకు ఈ బ్యాటిల్ ఫీల్డ్లోంచి బయట పెట్టే ప్రసక్తే లేదు. అంత కసిగా ఉండేవాడు ఖచ్చితంగా. కానీ ఇలా నిలబడడానికి కారణం మాత్రం నా జీవిత సహధర్మచారిణి రాజేశ్వరి. మేమెప్పుడు కూడా అమ్మగారి ప్రసంగాలు వినలేదు, కానీ మీ ప్రసంగాలన్నిటి వెనుక ఇట్లాంటి రోషముతో కూడిన పౌరుషంతో కూడినటువంటి మాటల వెనుక మీరు ఇలా మాట్లాడడానికి మిమ్మల్ని నిలబెట్టడంలో వారి పాత్ర ఎనలేనిదని చెప్పి మాకు మరోసారి రుజువు అవుతా ఉంది. చాలా సంతోషం పాస్టర్. ఇప్పుడు దాకా మరి పరిచర్య గురించిన విషయాలు మిమ్మల్ని అడిగి కొన్ని సంగతులు తెలుసుకున్నాం. కేవలం పరిచర్య మాత్రమే కాదు, మీ కుటుంబ జీవితం కూడా నేడు మాలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంది. మరి మీ కుటుంబ జీవితం, మీ వ్యక్తిగత జీవితం గురించి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. అదేంటంటే, ఒకవైపు విస్తారమైన పరిచర్య, మరోవైపు కుటుంబ జీవితం. ఈ బాధ్యతల్ని ఎలా మీరు సమతుల్యం చేసుకోగలిగారు? ఎట్లా సాధ్యమైంది? అటు పరిచర్య, ఇటు కుటుంబం ఎలా సాధ్యమైంది? వాస్తవంగా ప్రతి ఒక్క సేవకుడు ఎదుర్కొనే సమస్య ఏంటంటే, సేవని కుటుంబాన్ని సమతుల్యం చేసుకోవటమే కష్టమైన విషయం. నేను 36 ఇయర్స్లో చూసిన అనుభవాల్లోంచి తెలుసుకున్న విషయం ఏమిటి, నా పర్సనల్ లైఫ్ కానీ అనేక మంది సేవకుల జీవితంలో, అంటే పరిచర్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి కుటుంబాన్ని నష్టపోయిన వాళ్ళు ఎక్కువ. అంటే ఎప్పుడు సేవ సేవ సేవ, ఇంకా ఫ్యామిలీని వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం మూలంగా పిల్లల జీవితాలు ఆర్థికంగా అలాగే ఇతరత్ర విషయాల్లో దారి తప్పి మరలా తిరిగి దీన్ని ఎంత కష్టపడి కట్టుకున్న సేవని పిల్లల ద్వారా కుప్పగొల్చేసేయడం. దానికి సేవకుడే కారణమవుతున్నాడు. ఎందుకంటే లక్ష్యమే మంచిది, సేవ కట్టాలి అనేది. అలాగే కొంతమంది జీవితాల్లో ఫ్యామిలీకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చి పరిచర్యను అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం. ఫ్యామిలీ, కుటుంబం, సుఖాలు, వారి ఇల్లు, వారి పొలాలు, వారి స్థలాలు. మందిరమేమో ఒక పూరిపాక, ఏదో నాపురాయి, కోడి పెంటలు, మందిరమేమో అలా ఉంటుంది. ఇంటికి వెళ్తే మాత్రం ఫుల్ ఫర్నిచర్డ్ బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయి. అంటే భార్య బిడ్డల మీద ఎక్కువ ఫోకస్ చేసి సుఖాలు ఇచ్చే ప్రయత్నం చేయటం. దీంతో పరిచర్య విఫలమైపోతుంది. అంటే పరిచర్యలో సఫలమైతే ఫ్యామిలీలో విఫలత, ఫ్యామిలీలో సఫలమైతే పరిచర్యలో విఫలత. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకోవడం చాలా కష్టతరమైన విషయం.
సో ఆరంభంలో నేను కూడా తడబడి ఫ్యామిలీని కొంత నిర్లక్ష్యం చేసిన మాట నిజం. ఎందుకంటే కష్టపడాలి, పరిచర్య కట్టాలని. కానీ అనతి కాలంలోనే దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. పరిచర్య ఎంత ప్రాముఖ్యమో ఫ్యామిలీ కూడా అంతే ప్రాముఖ్యం. ఎంతో కష్టపడినటువంటి పరిచర్య ఫ్యామిలీని మనం సమతుల్యం చేసుకోకపోతే వీళ్ళ ప్రవర్తన కానీ జీవన విధానం ద్వారా కానీ కట్టబడిన పరిచర్య అంతా కూలిపోయేటప్పుడు మనం కుటుంబాన్ని కట్టుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. అందుకని నేను నా ప్రబోధనాల్లో పాస్టర్స్ మీటింగ్లో కూడా చెప్పేదంటే, ఫస్ట్ గాడ్, సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ ప్రొఫెషన్. ఫస్ట్ గాడ్, సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే ఇంజనీర్, డాక్టర్, ఎనీథింగ్. అండ్ మనమైతే పాస్టర్గా మినిస్ట్రీ. సో ఎక్కువ మంది ఒప్పుకోరు పాస్టర్స్, నేను కూడా ఒప్పుకోలేదు ఒకప్పుడు. ఫస్ట్ గాడ్, సెకండ్ మినిస్ట్రీ, థర్డ్ ఫ్యామిలీ. ఈ సీక్వెన్స్ సేవకుల కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ గాడ్, సెకండ్ ఫ్యామిలీ అంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి మన సంఘాన్ని కట్టే ముందు మన కుటుంబాన్ని కట్టుకుంటే కట్టబడిన సంఘం స్థిరంగా నిలబడిపోతుంది. అందుకని ఎక్కువ ఫ్యామిలీని ఫోకస్ చేసి, అంటే నేను అతిశయంగా కాదు అనుకుంటే నా పిల్లలిద్దరూ ఎప్పుడు నన్ను ఎదురు తిరిగి ఒక మాట్లాడిన సందర్భం లేదు. అందులో అంటే పాపకి పెళ్లి చేసాం, బయటకు పంపించేసాం, తను ఒక అయ్య చేతులు పెట్టాం, తనకి ఇద్దరు పిల్లలు. ఎప్పుడన్నా వస్తూ పోతుంటే సంతోషంగా సరదాగా ఉంటుంది. కానీ కలిసి ప్రతిరోజు బ్రతికే నా కొడుకుతో నాకు వాస్తవంగా ఎన్నో వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉండింది. కొన్ని సందర్భాల్లో అంటే నాకుండే పరిచర్య ఒత్తిడి, నాకుండే ఆ మినిస్ట్రీ పట్ల సీరియస్నెస్ని బట్టి కానీ, మరి నా అంత కొడుకైనా ఆయనకి ముగ్గురు పిల్లలు, నాకు ఇద్దరైతే ఆయనకు ముగ్గురు, ఒకళ్ళు ఎక్కువ కన్నాడు ఆయన గట్టిగా మాట్లాడే సందర్భాలు ఉన్నప్పుడు ఒక్కసారి ఏంటి డాడీ అర్థం చేసుకోరు అని కనుక ఆవేశంగా నాకు ఆన్సర్ చెప్తే కుటుంబ వాతావరణం అంతా వేరుగా ఉండేది. ఈరోజు ఇలాంటి ఇంటర్వ్యూ చేయడానికి మీరు ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ ప్రశాంత్ గారు, నేను ఎవరు ఒకరు ఉండేవాళ్ళం. అయితే ఆరంభం నుంచి వినయం, విధేయత, తండ్రికి లోబడ్డం ఏంటి, మనం పరిచయం ఎలా కట్టుకోవాలి అనే విషయాలని కుటుంబానికి నేర్పడం ద్వారా నా ఇద్దరు పిల్లలు, నా ఇంటికి వచ్చిన అల్లుడు కూడా నాకు ఒక కొడుకులాగా వీరభద్రరావు గారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఇద్దరు కుమార్తెలు, నా కోడలు కూడా అలాంటిదే. 10 సంవత్సరాలు దాటిపోయింది వివాహమై, 15 సంవత్సరాలు. ఈ సంవత్సరాలన్నిట్లో అత్త కోడళ్ళు తల్లి కూతురులాగా ఉండి హ్యాపీగా ఉంటున్నాం. స్వీట్ హోమ్, హ్యాపీ హోమ్. మంచి పరిచర్యను దేవుడు ఇచ్చాడు. ఆ సంఘస్థులైన మిమ్మల్ని అందరినీ ఐ లవ్ యూ. నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు వివాహం చేయగా ఇంకొక 5 యాడ్ అయ్యారు, 6 యాడ్ అయ్యారు. అది కుటుంబం అని అనుకోలేదు. కృపా సమాజంలోని మీరందరూ నా బిడ్డలుగా భావించాను. అందుకని ఆరంభంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నా కమిట్మెంట్ ఒకటే, చాలాసార్లు చెప్తుంటాను, నేను చనిపోతే మీరందరూ కలిసి సమాధి చేయాలి. మీరు చనిపోతే నా చేతులతో సమాధి చేస్తాను. మరణం ఒక్కటే మనల్ని వేరుపరచాలి అని. ఆ కమిట్మెంటే మందిరం కాలిపోయినప్పుడు ఎర్రటి ఎండలో ఆరాధించడానికి మిమ్మల్ని ప్రేరేపించింది. మొన్న ఈ మధ్య ఒక సోదరికి క్యాన్సర్ వస్తే ఇదే వేదిక మీద నిలవబడి చెప్పాను, మీ మానసిక ఆరోగ్య ఆత్మీయ విషయాల్లో బాధ్యత కలిగిన ఒక తండ్రిగా నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను, మీరు ఇట్లా వ్యవహరించండి, నెగ్లిజెన్సీని విడిచిపెట్టండి అని కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పాను. బిఫోర్ సండే, లాస్ట్ సండే కాకుండా బిఫోర్ సండే లైవ్ కనుక ఓపెన్ చేస్తే, అంటే విశ్వాసుల యొక్క కేవలం ఆధ్యాత్మిక పరలోకం అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నప్పుడు భౌతికంగా మానసికంగా వారిని సపోర్ట్ చేసే నిమిత్తమై ఆ విధంగా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కృపా సమాజం, KPDM ఫ్యామిలీ అంటాం, కృపా ప్రార్థన ధ్యాన మందిరం అని ఇక్కడ దాకా దేవుడు నడిపించాడు.
చాలా సంతోషం పాస్టర్. మీ ప్రాధాన్యతలను సరిచేసుకోవడం ద్వారానే మీరెంతటి గొప్ప సమతుల్యత అటు పరిచర్య ఇటు కుటుంబ విషయంలో సాధించగలిగారని తెలుసుకోగలిగాం. ఇన్నేళ్లుగా మీ కుటుంబం మీ పిలుపుకు ఏ విధంగా మద్దతు ఇచ్చింది? చాలా విషయాలు పంచుకున్నారు, అయినా ఇన్ని సంవత్సరాలుగా మీ పిలుపునకు మీ కుటుంబం ఎలాగ మద్దతు ఇచ్చింది? దీని గురించి ఎక్కువ చెప్పను, ఇందాక చెప్పిన దాంట్లోనే ఉంది. దీన్ని పాస్ అనే కంటే ఒక్క మాట చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి 100కి 100 పాళ్ళు దేవుడు, అందులో డౌట్ లేదు. కానీ మనిషిగా ఎవరైనా ఉన్నారు అంటే కష్టమైన, సుఖమైన, చలైన, వేడైన, ఎత్తైన, పల్లమైన నాతో పాటు ప్రయాణం చేసిన నా ప్రియమైన భార్య రాజేశ్వరి. గ్రేట్ 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 పాస్టర్ గారు. అలాగే నా పిల్లలు బాల్యకాలం నుంచి సుఖంగా పెరగలేదు. పేదరికపు చివరంచు వరకు నేను ప్రయాణం చేశాను. కానీ మాకున్న దాంట్లో అమ్మగారు నోరు కట్టుకొని తన భర్త నోరు, తన పిల్లల నోరు నింపే ప్రయత్నం చేసేది. నేను నువ్వు ఇద్దరం కలిసి పిల్లల నోరు నింపాలి అంటే కాదు, మీ ముగ్గురు నోరు నిండితే నా నోరు నిండినట్టే అని ప్రోత్సహించేది. పిల్లలు అలాంటి వాతావరణంలో పెరిగారు కాబట్టి ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు దేవుడు ఎన్నో రీతులుగా పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. కానీ మేము గొప్పవాళ్ళము, ఐశ్వర్యవంతులము, మాకు ఫేమ్ ఉంది, అది ఉంది అనే భావన ఉండకపోవడానికి గల కారణం అదే. నా కుటుంబ సపోర్ట్ నాకు 100% ఉంది. ఈ మాటలన్నిటిని బట్టి చూస్తే ఇంతటి పరిచర్య జరగడం వెనుక మీ కుటుంబం యొక్క మద్దతు ఏదో కాసిన్ని మాటలతో చెప్పి ముగించగలిగింది కాదు, అది అనిర్వచనీయం. చెప్పలేనంత మద్దతు కుటుంబం నుంచి వచ్చిందని మాకు అర్థమవుతుంది. మరి ఈరోజు పలుమంది దైవ సేవకులు వారి కుటుంబాలకు, దైవ సేవకుల కుటుంబాలకు, అలాగే పరిచర్య నాయకులకు మద్దతు ఇచ్చే వారికి, సంఘము నుండి మద్దతు ఇచ్చేవారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? దైవ సేవకుల కుటుంబాలకి, పరిచర్య నాయకులకు మద్దతు ఇచ్చేవారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? పరిచర్య పిలుపు పొందిన వారికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూడొద్దు. చావో బ్రతుకో, ఆ రణరంగములో రక్తం ఓడ్చి ప్రాణం విడిచినా సరే, లేదు సవాళ్ళను ఎదుర్కొని జయం పొంది ముందుకు వెళ్ళినా సరే, నాగటి మీద చేయి వేసి వెనక తట్టు మాత్రం తిరగొద్దు. తర్వాత నాయకులమైన మాకు మద్దతు ఇచ్చేటటువంటి వారికి నేనిచ్చే సలహా ఏమిటి అంటే, మీరు పెట్టిన పెట్టుబడి వృధా కాదు. మీ సమయము, మీ సామర్థ్యము, సొమ్మును దేవుని కోసం, ఆ దేవుడు పిలిచిన పిలుపు మేరకు మమ్మల్ని నమ్మి ఖర్చు పెడుతున్నారు. మీలో చాలామంది మీ సమయాన్ని నాకు ఇస్తారు, మీ సామర్థ్యాన్ని, మీ ఎబిలిటీని నాకు ఇస్తారు, మీ సొమ్మును నాకు ఇస్తారు. ఎంతోమంది, నేను డొనేషన్స్ అడగను కానీ ఎంతోమంది వారి కష్టార్జితాన్ని సాసాసో సమయము, సామర్థ్యము, సొమ్ము ఇవ్వడం ద్వారానే ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఇవేవి మావి అన్న భావన ఒక్కరోజు కూడా మాకుండవు. అందరం కలిసి మనం పనిచేసాం. దేవుని కొరకు నన్ను నమ్మి నా చేతిలో వేల నుండి ఇంకా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఎంతోమంది తమ కష్టార్జితాన్ని ఇవ్వడం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి ఎన్నడూ వృధా కాదు. ఒకరోజు మీరు కోసుకోబోతున్నారు దాన్ని. చాలా మంచి స్ఫూర్తిదాయకమైన మాటలు అందించారు పాస్టర్ గారు. అంటే సేవకులకు, పరిచర్య నాయకులకు మద్దతు ఇవ్వడంలో ఏ విశ్వాసి కూడా అలసిపోవాల్సినటువంటి అవసరం లేదని చాలా చక్కని స్ఫూర్తిదాయకమైన మాటలు అందించారు. ముందుగానే మేము అందరం మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా నెక్స్ట్ జనరేషన్కి మీ సుదీర్ఘమైన సేవా అనుభవంలో నుంచి మీ నోట గుండా కొన్ని జ్ఞానయుక్తమైన మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీ జీవితాంతం మీకు ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి వచనం ఏదైనా ఒకటి మీరు చదవగలిగితే ఒక్కసారి తీసి చూడండి. జాషువా చాప్టర్ 1:9. నా జీవితంలో ప్రతి సందర్భంగా నన్ను ఆదరించి ధైర్యపరిచి ముందుకు వెళ్ళడానికి హేతువైన వచనం. మీరు కూడా బైబిల్ మీ దగ్గర ఉంటే యెహోషువ గ్రంథం 1:9 చదవాల్సిందిగా. తప్పకుండా పాస్టర్ గారు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము,
నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. దాన్ని మించిన ఇంకా అభయం ఇంకొకటి ఉండదు. నిశ్చయంగా పాస్టర్ గారు, That's నిశ్చయంగా, it. నిశ్చయంగా. మరి తమ విశ్వాసములో ఎదగాలని చాలామంది కోరుకుంటారు, అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. తమ విశ్వాసములో ఎదగాలని కోరుకునే యువ విశ్వాసులకు, అంటే క్రొత్త విశ్వాసులకు మీరిచ్చే సలహా ఏంటి? నేను ఒకటే సలహా, నేను పాటించిందే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జీవితంలో ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నా మోకాళ్ళు దేవుని సన్నిధిలో కనుక మోకరించి, దావీదు ఏఫోదు ధరించి దేవా నేను తరుముదునా అంటాడు, తరుముము అన్నాడు. అంటే నిరంతరం ప్రార్థన ద్వారా ఏఫోదు ధరించుకొని దేవుని దగ్గరగా ఉండడం, ప్రతిరోజు వాక్యాన్ని చదవడం ద్వారా వాక్యం నిరంతరము మనను నడిపించే ఒక అపారమైన శక్తిని, మనోధైర్యాన్ని ఇస్తుంది. ప్రార్థన దేవునితో సత్సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకని మీరు కొత్త వాళ్ళైనా మేబీ పాత వాళ్ళైనా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ రెండు విషయాలను ఎప్పుడు కలిగి ఉండండి. ఒకటి చెప్పండి ప్రార్థన, రెండవది కూడా చెప్పండి వాక్య ధ్యానము. ఇవి ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. ఈ రెండు రెక్కల్లో ఏ ఒక్క రెక్క లేకపోయినా అది ఎగరటం చాలా కష్టం. అందుకని కొత్త విశ్వాసులకు ఆల్సో పాత వాళ్ళకి ప్రేయర్ అండ్ డివోషన్, ఏదైతే వాక్య ధ్యానం ఉందో ఈ రెండు కలిగి ఉండడం ద్వారా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అలాగే పాస్టర్ గారు, మంచిది. నూతన విశ్వాసులకు మీరు చక్కని మాటలు అందించారు. మరి పరిచర్యకు పిలుపు పొందిన వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? సో ఇందాకే చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. నాకు మొన్న ఒక దంపతులు ఇద్దరు నా దగ్గరికి వచ్చి, నేను నా వ్యాపారాన్ని మానేసి సేవకు వద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని వచ్చారు. ముందు మీరు పిలుపుకు సంబంధించిన నిశ్చయతను పొందండి. నేను పిలువబడ్డాను, దేవుడు నన్ను పిలిచాడన్న నిశ్చయత మీకు కలిగితే ఈ 2 months ప్రేయర్ చేసుకుని నా దగ్గరికి రండి. నేను ఏ విధంగా ముందుకెళ్ళాలో నేను చెప్తాను. మనకు బైబిల్ స్కూల్ ఉంది, థెరిస్మోస్ లీడర్షిప్ ట్రైనింగ్ సెంటర్. గత సంవత్సరాలలో 2000 మంది కంటే ఎక్కువ మంది పిల్లల్ని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పిల్లల్ని ఉద్దండులుగా తయారు చేసి, అందులో మీరు కూడా ఒక ఫ్యాకల్టీ మెంబర్, దానికి ప్రిన్సిపాల్గా ఉన్నారు. స్టీవెన్ వీరపినేని గారు ఒక విజన్తో దాన్ని కొనసాగిస్తున్నారు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళినాక ఆ బాధ్యతల్ని మనకు అప్పచెప్పారు. వారి కుమారుడు పూర్ణ ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వస్తే కనుక 1 సంవత్సరం 2 ఏళ్ళు వాక్యాన్ని నేర్చుకోవడం. అట్లా నాకు ఇష్టం లేదండి అని అంటే ఇక్కడే పగలు రాత్రి పడి ఉండి పరిచర్యను పాస్టర్ గారు ఎలా చేస్తున్నారు దగ్గర నుంచి చూసి నేర్చుకొని ముందుకు వెళ్ళండి. కానీ ఒకటి మాత్రం ఖాయం, సుఖాలను కోరి సేవలోకి వస్తే, నేను ఓపెనింగ్ మరి కాలిపోయిన రోజు ముందు పాడాను, సుఖమే లేదు ఈ బ్రతుకులో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. వివేక్, ఇంతకాలం ఏదో కష్టాలు పడి ఒక స్థాయికి వచ్చాను అనుకుంటున్నావు. నువ్వు ఈదింది పిల్ల కాలువలు, ఇప్పుడు నిన్ను సముద్రంలో వేస్తాను, ఈదుతావో లేదో చూస్తానని నన్ను సముద్రంలో పడేశాడు దేవుడు. కానీ ఆ సముద్రాన్ని ఈదే పనిలో దేవుడు సక్సెస్నిచ్చి మళ్ళీ తిరిగి కృపా ప్రాంగణాన్ని, పునర్వైభవాన్ని మించిన వైభవంతో దేవుడు దీవించాడు. సో వన్స్ డెసిషన్ తీసుకున్నామంటే, డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో అది పిల్లర్గా ఉండాలి, పందిరి గుంజలాగా ఉండకూడదు అని చెప్పడం జరిగింది. నా మీ అందరికీ నేను ఒక ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు కావాలి. అయితే గడిచిపోయిన కాలం కంటే ఈ కాలంలో సవాళ్ళతో కూడిన పరిచర్య కోసం ప్రాణత్యాగాలు చేయడానికి ఎంతటి కష్టానికైనా సిద్ధపడే వాళ్ళకే సేవ. ఒకప్పటి పరిస్థితులు కాదు. ఒకవైపేమో కార్పొరేటివ్ సిస్టమ్ పరిచర్య నిర్వీర్యం చేస్తుంటే, మరొక వైపు సవాళ్ళతో కూడిన పరిచర్య కోసం దేవుడు పిలుస్తున్నాడు. దానికోసం ఎవరైనా ఉంటే సౌవార్తిక ఉద్యమం పిలుస్తోంది, రండి. ఇది నేను ఇచ్చే సలహా. చాలా మంచి పిలుపునిచ్చారు పాస్టర్ గారు. మరి మీ సేవ ఆరంభంలో ఆ చిత్రంలో కొడవలను చూశారు, నిజ జీవితంలో మీరు పదునైన కొడవలుగా తయారయ్యారు, రమ్మంటూ పిలుపునిస్తున్నారు. చాలా అద్భుతమైన సంగతి. దైవజనులు స్టీవెన్ వీరపినేని గారు కూడా తరచుగా మాట్లాడుతుండేవారు. ఆయన చాలా వ్యవహారిక భాషలో చెప్తూ, పప్పలు కావాలంటే తిప్పల తప్పు అంటుండేవారు. అదే విషయాన్ని, ఆ యొక్క సత్యాన్ని మీరు మరోసారి పునరుద్ఘాటించారు. ఖచ్చితంగా
మరి తిప్పలు పడిన వాళ్ళకి పప్పలు ఖచ్చితంగా అంటే సేవా జీవితంలో వారు సక్సెస్ అవుతారనే ఒక మంచి విషయాన్ని మీరు పంచుకున్నారు, చాలా సంతోషం. మరి ఈ 60 సంవత్సరాల జీవితాన్ని లేకపోతే ఈ యొక్క 60వ పుట్టినరోజును జరుపుకుంటున్న ఈ సందర్భంగా దేవునికి మీరు ఏ విషయంలో అత్యంత కృతజ్ఞతతో ఉన్నారు? ఒక విషయంలో కృతజ్ఞతగా ఉండడం ఈ ప్రశ్నకి అర్థం లేదనిపిస్తుంది, కానీ అర్థంతో కూడిన ప్రశ్నే. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ తయారు చేసిన వాళ్ళు అర్థం లేని క్వశ్చన్ అయితే కాదు. ఏ విషయంలో మీరు కృతజ్ఞత కలిగి ఉంటారంటే 1989 ఏప్రిల్ 7వ తేదీ మంగళగిరికి నేను పాదచారిగా ప్రయాణం చేస్తూ వచ్చాను. నేను పేదరికపు చివరి అంచు వరకు ప్రయాణం చేశాను. కష్టాలను కన్నీళ్లను అనుభవించాను. నేను చిన్న కొత్త నిబంధనను పట్టుకొని, చిన్న ట్రాక్స్ పట్టుకొని గుప్పెడు మంగళగిరిలో నేను పాదచారికి తిరగని ఒక్క స్ట్రీట్ కూడా లేదు. కనబడ్డ వాళ్ళకు సువార్త చెప్తూ తిరిగేవాడిని. అది లోకానికి వెర్రితనంగా దయదలిచి ఒకరు ఇచ్చిన సైకిల్ మీద 5 సంవత్సరాలు నా భార్య 2 పిల్లల్ని ఎక్కించుకొని ఆత్మకూరు, వడ్డరిపాలెం, పరిసర గ్రామాలు, విజయవాడ, గుంటూరు ఎక్కడికి వెళ్ళాలన్నా చెమటను ఇంధనంగా మార్చి సైకిల్ తొక్కుకుంటూ ప్రయాణం చేసి వెళ్ళేవాడిని. షేమ్గా అనిపించేది. మొట్టమొదటిసారి నా భార్యను సైకిల్ మీద ఎక్కించుకొని 2 పిల్లల్ని ముందు పాప బేబీ సీట్ మీద, వెనకాల చంకలో బాబుని వేసుకుంటే సైడ్ డ్రమ్ము పాటలు పాడడానికి హ్యాండిల్కి తగిలించుకొని వెళ్తుంటే చెమటలు కక్కి అక్కడ అంత దూరాన 300-400 మీటర్ల దూరంలో ఆగి పిల్లల్ని దించి తనను దించి ముఖాన్ని కర్చీప్తో తుడుచుకొని తలకాయ నున్నగా దువ్వి ఇప్పుడే కారులోంచి దిగినట్లుగా వెళ్ళిపోయి అక్కడ ప్రార్థనలు జరిపించేవాడిని. అట్లా ప్రయాణమైంది నా పరిచర్య ప్రయాణం. పేదరికంలో సైతం ఆయన మంచితనాన్ని, విశ్వస్తతని నేను అనుభవించాను. మానసికంగా, శారీరకంగా, భౌతికంగా అండ్ ఆధ్యాత్మిక పోరాటంలో కట్టుబడ్డాను. కానీ నేను గమనించింది ఏంటంటే ప్రతి అవస్థ అంటే స్టేజ్లో, ప్రతి అవస్థ గుండా వెళ్ళినప్పుడు శ్రమ దినమున కృంగితే చేతకాని వాడవగుదువు, శ్రమలలో క్రీస్తునందు పరలోకపు పాలివాడవు. శ్రమలలో బలపడి తిని, శ్రమలలో స్థిరపడి తిని, శ్రమలు పొంది దైవ రాజ్య వారసత్వముంది తిని. శ్రమ దినమున కృంగితే చేతకాని వాడవదువు, శ్రమలలో క్రీస్తునందు పరలోకపు పాలివాడవు. ఇప్పుడు మనసులో ఉండేది, ఈరోజు కష్టపడుతున్నాను, ఏదో ఒక రోజు ఫలితాన్ని ఈ లోకంలో ఒకవేళ ఇహంలో అందుకోకపోతే పరంలో అందుకుంటాను. ఆయన ఆత్మస్థైర్యాన్ని, అలాగే 60 ఏళ్ళ వరకు నాకు శారీరక ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా నేను ఆదివారము 8-9 గంటలు నిలబడి ప్రసంగించే అంత కృపను దేవుడిచ్చినందుకు ఎన్నని చెప్పను. నేను నీ సాయం లేకుండా ఒక్క అడుగు వేయలేను, నీవు సాయం చేయని సమయం ఏదైనా ఉందేమోనని ఎంత వెదకినా గాని లేనే లేదు ఒక్క క్షణం ఇంత ప్రేమ నాపై చూపిన నీ కొరకే జీవిస్తూ చాలిస్తాయి తనువు నీ దివ్య సేవలో. చాలిస్తాయి తనువు నీ దివ్య సేవలో. సదా నేను కృతజ్ఞుడను. అన్ని సమయాలను బట్టి, నా పేదరికాన్ని బట్టి, నా అవమానాన్ని బట్టి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి అందరి మధ్యలో
అందరూ ఒక సబ్బు పెట్టుకుంటే నేను వాసన సబ్బు పెట్టుకునేవాడిని. అందరి ముఖాలు సబ్బుతో కడుక్కొని సరిపెట్టుకుంటే 6 రోజుల్లో ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకునేవాడిని. అట్లా ఉన్న నేను సేవలోకి వచ్చి పిండి రుద్దుకొని స్నానం చేసే స్టేజ్కి వచ్చాను. పిల్లలకి సున్నపిండి ఉంటుంది కదా, దాంతోనే. అదే నా భార్య, నాకిద్దరికి సబ్బు. దేవుని ప్రశ్నించలేదు. ఇలాంటి కష్టాల గుండా వెళ్ళినప్పుడు ప్రతిసారి సంతృప్తిని అనుభవించాం. నాకంటూ ఒక రోజు ఉంది అనే నిరీక్షణ ఉండేది. ప్రతి అవస్థలో, ప్రతి కష్టంలో, ప్రతి శ్రమలో, ప్రతి బాధలో ఆయన ఇంతవరకు నడిపించి ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఏ విషయంలో మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు అంటే దానికి ఒక పెద్ద ప్రసంగం అవుతుంది. ప్రతి కష్టంలో కృతజ్ఞత కలిగి ఉన్నాం, ప్రతి సుఖంలో కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఎప్పటికీ కృతజ్ఞులమై చాలిస్తాయి తనువు నీ దివ్య సేవలో. చాలా అద్భుతం పాస్టర్ గారు. అప్పుడప్పుడు కొన్ని విషయాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండడం సహజంగా జరిగే విషయం. కానీ మీరు అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారనే విషయం చాలా ఆశ్చర్యం. మరి ఈ రోజుల్లో బైక్ లేకపోతే, కారు లేకపోతే వల్ల కాదు పరిచయం చేయడం అనేటువంటి ఈ తరానికి ఓ స్ఫూర్తిదాయకమైన మాటలు. ముఖ్యంగా మీరు మాట్లాడినప్పుడు ఈ క్రొత్త ఇంధనం గురించి మాకు ఇప్పుడే తెలిసింది అనిపించింది. చెమటనే ఇంధనంగా మార్చారు మీరు. పెట్రోల్ అయినా ఇదైపోవచ్చు, లేకపోతే మరొకటి అయినా కానీ ఈ బొందిలో ప్రాణం ఉండగా ఆ చెమటను ఇంధనంగా మార్చుకుని మీరు చేసిన పరిచర్య నేటి తరానికి అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. చాలా అద్భుతమైన సంగతి. రాబోయే సంవత్సరాల్లో సంఘం కొరకు మీ ప్రార్థనలు లేదా సంఘం పట్ల మీ ఆశలు ఏంటంటారు? కలసికట్టుగా దేవుని రాజ్య వ్యాప్తి కోసం ప్రాకులాడదాం. ఆత్మల సంపాదనే జీవిత ధ్యేయంగా ఉందాం. కష్టపడండి, శ్రమించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలీ నాలి, మీ ప్రొఫెషన్, వృత్తి ఏదైనా కానివ్వండి, దాన్ని చేయండి. కానీ దేవుని రాజ్య వ్యాప్తిలో ప్రతి విశ్వాసి ఒక లక్ష్యం కలిగి ఉండాలి. అది పని చేసేటటువంటి ఈ పాస్టర్ గారితో చెయ్యి కలుపుదాం, గూడు కలుపుదాం, గుండె కలుపుదాం, మనసు కలుపుదాం. ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనలో ప్రతి ఒక్కరం కృషి చేయాలి. విశ్వాసులైన మీకు నేను ఇచ్చే పిలుపు ఒక్కటే: ఉద్యోగాలు చేయండి, సంపాదించండి. వ్యాపారాలు చేయండి, సంపాదించండి. లేక ఇతరత్ర పద్ధతుల ద్వారా సంపాదించండి. మీరు, మీ కుటుంబాలు ఎంత దీవెనకరంగా ఉంటే పరిచర్యకి అంత దీవెన. కానీ మీరు పాస్టర్ గారితో చేయి కలపండి. రండి, చెయ్యి కలపండి, చెయ్యి కలపండి, గుండె కలపండి, గూడు కలపండి, మనసు కలపండి. ఆయన రాజ్య వ్యాప్తి కోసం అందరం కలిసి పనిచేద్దాం. సంఘానికి నేను ఇచ్చే పిలుపు ఇది ఒక్కటే. అద్భుతమైన నినాదాన్ని ఇచ్చారు పాస్టర్ గారు. మరి ఇక చివరి ప్రశ్నగా, మీరు మీ 60 సంవత్సరాల జీవితాన్ని మరియు మీ పరిచర్య 36 సంవత్సరాలని చెప్పారు. ఈ పరిచర్యను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీ ప్రయాణములోని ప్రతి దశలో దేవుని విశ్వసనీయతను మీరు ఎలా అనుభవించారు? మనం నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడు ఉన్నాడు. విశ్వసించదగని వారమైన మనల్ని ఆయన ఎల్లవేళ విశ్వసనీయుడిగా ఉండి నడిపిస్తున్నాడు. దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు సాహస విశ్వాస నిర్ణయములకు విడువని దేవుని విశ్వసనీయతకు విడువని దేవుని విశ్వసనీయతకు రుజువుగా నిర్మించబడిన దేవాలయం ఇది. రుజువుగా నిర్మించబడిన దేవాలయం, కృపాలయం, తండ్రి కుమారాత్ముని దేవాలయం. తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. సువిశాల సుందర
సన్నిధి ప్రాంగణం తరతరాల ప్రజలకిది ప్రభు సేవార్థమై అంకితం. ఒక్కసారి గేట్లోంచి ఎంటర్ అయ్యి నడుచుకుంటూ ముందుకు వచ్చేసరికి సండే స్కూల్ విభాగానికి సంబంధించిన భవనానికి ఒక బోర్డు ఉంటుంది. వెళ్ళేటప్పుడు చూడండి, విడువని దేవుని విశ్వసనీయతకు రుజువే ఈ దేవాలయం. ఆయన విశ్వసనీయతని అనుభవించని క్షణం అంటూ లేదు, ఒక గడి అంటూ లేదు. ఆయన విశ్వసనీయతే ఈరోజు మనం ఎలా నిలబడ్డాం. అందుకే నేను ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, చివరి ప్రశ్న అన్నారు కాబట్టి ఈ 36 ఏళ్లలో ఆరంభ కాలము నుండి నేటి వరకు ఉన్న వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. వారిని నేను సమాధి చేస్తా, లేదా నన్ను మీరు సమాధి చేయండి. కొత్తగా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దేవుడు మిమ్మల్ని పరిచర్యలోకి జత చేస్తూ వస్తున్నాడు. చావైన బ్రతుకైన కష్టమైన సుఖమైన కలిసి ఉందాం. దైవరాజ్య వ్యాప్తి కోసం మనం పరుగులు తీద్దాము. అన్ని పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళిపోదాం. రాబోయే కాలంలో నేను నమ్ముతున్నాను, ఈ పరిచర్య దేశవ్యాప్తం కాబోతుంది. ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని కలుగజేసిన, ఇంటర్వ్యూ చేస్తున్న మీకు, ఈ ప్రశ్నలన్నీ తయారు చేసిన ఆ సోదరికి నాకు వాట్సాప్ పెట్టారు. వీటికి మీరు సాక్ష్యం చెప్తారు, ఎట్లాగ మీరు దానికి ఒక అరగంట ఎంతో పట్టుద్ది, అనుభవాలన్నీ చెప్పాలి కదా. అట్లా కాకుండా ఈ 5 విభాగాలకి మీరు జవాబులు చెప్తే క్రొత్తగా వచ్చే మేము మీ నుండి అనేక పాఠాలు నేర్చుకుంటామని పెట్టడం. సో దానికి మీరు చాలా న్యాయం చేశారు. మీకు కూడా నిండు వందనాలు. ఆ సహోదరికి సోదరులైన అందరికీ వందనాలు. అలాగే ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారు బేతు ప్రశాంత్ గారికి కూడా వందనాలు. ఈరోజు నాకు ఆనందం ఏంటంటే, నా అన్న తమ్ములు, నా అక్క చెల్లెండ్రు మా ఊరు నుండి ఈ ప్రత్యేక సందర్భానికి వచ్చారు. వారందరికీ కూడా నా నిండు వందనాలు. అందరికీ వందనాలు. చాలా నిండు వందనాలు పాస్టర్ గారు.